హాయ్ అందరికి నమస్తే. ఈ రోజు వచ్చేసి మనం ఒక మైక్ గురించి అయితే మాట్లాడబోతున్నాం అనమాట. ఆ మైక్ వచ్చేసి ఇదనమాట. ఈ మైక్ ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి కాసి ఇంతకి ఇది ఎట్లా ఉండదు ఎట్లేదు అనుకో నేను అయితే టోటల్ గా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకోటి మెయిన్ టాపిక్ ఏమిటంటే మనం ఈ ప్లేస్ ఎందుకు వచ్చామంటే ఎవరైనా కానీ ఇట్లా ప్రాంక్ వీడియోలు లేదంటే బ్లాగ్స్ తీస్తారు కదా, ఆ బ్లాగ్స్ వల్ల బయట సౌండ్ వినపడుతుంది. మీకు చాలా మందికి గాలి సౌండ్ కానీ ఇట్లా బైక్ లో గాలి సౌండ్ కాకుండా ఇట్లా చాలా డిస్టర్బ్ అయితే అవుతుంటది అనమాట. బయట సౌండ్ వచ్చి అంటే బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ ఇట్లా గాలి సౌండ్ కానీ ఇట్లా ఏదైనా గాలి సౌండ్ కానీ ఇట్లా వస్తుంది కదా. ఇంతకీ ఈ మైక్ లో గాలి సౌండ్ కాకుండా ఇట్లా నాయిస్లెన్స్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ గిగ్రౌండ్ ఎట్లా వస్తుందో రికార్డింగ్ టోటల్ గా ఎట్లా రికార్డింగ్ అవుతుంటది అనే గురించి అయితే ఈ వీడియోలో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇంతకి ఇది ఎట్లా ఉండదు, ఇంతకి ఎట్లా కనెక్ట్ చేయాలా టోటల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనము ఈ బాయ్తో అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఇప్పుడైతే ఇది ఎలా ఉంది, దీని ప్రైస్ ఎంత అన్ని ఒక్కొక్కటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయనట్టయితే చూడండి. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం మనం అయితే. ఇప్పుడు మీరు పేరు చూసుకోవచ్చు. ఈ విధంగా డీజే టెక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. బాక్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బాక్స్ అయితే ఓపెన్ చేసి సింపుల్ గా ఉంది. ఇది ఏం బాక్స్ ఈ విధంగా బాక్స్ అయితే ఓపెన్ చేస్తే ఈ విధంగా ఒకటి ఇట్లా మనకి ప్యాకింగ్ అయితే ఇచ్చింటారు అనమాట. ఇది వచ్చేసి కాసి ఈ ప్యాకింగ్ లోనైతే మనం ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ జిప్ ఇచ్చింటారు అనమాట. ఇది ఎక్కడికైనా ఈజీగా క్యారీ అయితే చేసుకునొచ్చు ఈ బాక్స్ అయితే. ఇప్పుడు మనం ఒకసారి అయితే ఈ జిప్ అయితే ఓపెన్ చేస్తాము. ఈ జిప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ చార్జింగ్ పిన్స్, ఇక్కడ ఈ రెండు మైక్లు అనమాట. ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. ఇది వచ్చేసి ఈ రెండు మైక్లు, ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యూనిట్ కన్నా దీనికి మనకి ఏమేమి పాయింట్ ఇచ్చాడు అనేది అవి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెయిన్ ఏమేమి వచ్చామని కష్టని తర్వాత మైక్ గురించి అయితే మాట్లాడదాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఐఫోన్ పిన్ అనమాట. ఎవరిదైనా ఐఫోన్ ఉంటే ఇప్పుడు రిసీవర్ కి కనెక్ట్ చేసుకుని కాసి ఐఫోన్ కూడా కనెక్ట్ చేసుకునొచ్చు. ఒకటి ఐఫోన్ కేబుల్ అయితే ఇచ్చాడు అనమాట మనకి, ఐఫోన్ కేబుల్. ఇంకోటి వచ్చేసి ఇక చూసుకున్నట్టయితే ఒకటి క్లాత్ అనమాట. ఇది వచ్చేసి ఈ క్లాత్ బెటర్ పెట్టుకునే వల్ల కొంచెం బెటర్ వాయిస్ అనేది రికార్డ్ అయితే నాకు చేస్తా అనుకుంటాను నాకు తెలిసి. ఇది కూడా ఒక క్లాత్ అనమాట. బాగానే ఉంది ఈ క్లాత్, స్మూత్ ఉంది. ఇంకోటి వచ్చేసి ఒకటి మాన్యువల్ ఇచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక మాన్యువల్ ఇచ్చాడు అనమాట. దీన్ని డీటెయిల్ గా మాన్యువల్ ఎట్లా కనెక్ట్ చేయాలి ఎట్లా లేదని కాసి మాన్యువల్ అయితే ఇచ్చాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి మాన్యువల్ పక్కకి పెడితే ఇంకోటి వచ్చేసి కాసి ఈ ఛార్జింగ్ కనెక్టర్ అనమాట. ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ 2 టైప్స్ అయితే ఉందన్నమాట ఈ ఛార్జింగ్ కేబుల్ అయితే. ఇంకోటి అయితే రెండు ఫోన్లకి బట్ రెండు కెమెరా ఉంటే కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు, ఫోన్ ఉంటే ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంకోటి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇచ్చాడు అనమాట. ఇంకా వీటితో అయితే ఇంతే. ఇంకా ఇప్పుడు మనము మైక్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మైక్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ దానికి క్లిప్ అయితే పెట్టి ఉంటుంది. మీరు దీన్ని బాగా గమనించండి. ఇదేమిటికంటే ఇట్లా ఇప్పుడు ఇది క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ ని ఎలాగోలాగా పెట్టి కాసి ఎలాగోలాగా కచ్చిపిచ్చి చేయకండి. ఎందుకంటే ఇందులో ఒక 2 టిప్స్ అయితే ఇచ్చింటారు అనమాట. ఇక్కడ క్లిప్ కార్డ్ బాగా చూసుకోండి. ఇప్పుడైతే మనం అయితే ఇదన్నీ అయితే సింపుల్ గా ఒకసారి పెడదాం. ఒకసారి ఎట్లా పెట్టాలనేది గురించి అయితే ఇప్పుడు చెప్తాను. తర్వాత ఎందుకంటే పెట్టే దాంట్లో కొంచెం జాగ్రత్త అయితే పెట్టుకోండి. ఎందుకంటే అట్లా పెడితేప్పుడు కొంచెం ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా బాగా అయితే పెట్టుకోండి. మీరు ఇంకోటి బాగా గమనించాలా ఏమిటంటే బయట ఏమేమో సౌండ్ వినపడుతుంది, బట్ బయట సౌండ్లు కాకుండా ఇప్పుడు మైక్ కనెక్ట్ చేసి చూసాం కదా, అప్పుడు సౌండ్ కూడా ఒకసారి చెక్ చేయండి మీరు, ఎందుకు సౌండ్ ఎట్లా వస్తుంది ఎట్లేదని కాసని. ఇప్పుడు బయట సౌండ్ కూడా మీకు వినపడుతుంది అనుకుంటా నాకు తెలిసి. బయట సౌండ్ కాకుండా మైక్ కనెక్ట్ చేసిన తర్వాత ఆ సౌండ్ కూడా ఎట్లా వినపడుతుందో ఒకసారి చెక్ చేయండి అది కూడా. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే పెడదాం ఒకసారి సింపుల్ గా. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూపిస్తాం మీకు ఒకసారి. ఇప్పుడైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ హోల్స్ అయితే ఉన్నావు కదా, ఆ హోల్స్ మధ్యలో కొద్దిగా ఇట్లా పెట్టి ఇట్లా కొంచెం రొటేట్ చేస్తే అయిపోయి ఫిక్స్ అవుతా అనమాట. ఇది మనం ఇట్లా ఎక్కువ ఇట్లా కిత్తినికి ఆదానికి అయితే ట్రై చేయకండి, ఎందుకంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తీయాలనుకుంటే మీరు ఈ విధంగా బట్టి కొంచెం ఇట్లా టర్న్ చేస్తే అయిపోయి అనమాట, రిమూవ్ అవుతుంది సింపుల్ గా అనమాట. ఒకవేళ మరి అదే పెట్టాలనుకుంటే ఈ విధంగా పెట్టి మరి కొంచెం ఇట్లా పెడితే అయిపోయి ఫిక్స్ అయ్యే ఛాన్స్. ఇది వచ్చేసి మైక్ అనమాట. ఇంకోటి ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. ఇప్పుడు మనం వీటిని ఎలా కనెక్ట్ చేసి కాసి వాయిస్ అయితే చెక్ చేద్దాము, ఎందుకు ఎట్లా వస్తాయి ఎట్లేదని. చెకింగ్ వీడియో కాబట్టి నీట్ గా చెక్ చేద్దాము ఎందుకు బాగా పనిచేస్తా లేదా అని. ఇంకోటి లాస్ట్ విషయంలో దీని ప్రైస్ ఎంత ప్రైజ్ లో వస్తుండదు అని కూడా లాస్ట్ లో ప్రైస్ ఎంత వస్తుండదు అని కూడా చెప్తాం. ఎందుకు టోటల్ గా మొత్తం చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అయితే. ఎవరు స్కిప్ చేయనట్టు చూడండి జాగ్రత్త. ఇప్పుడు ఉంటాను కానీ ఎందుకంటే వీటిని ఎట్లా కనెక్ట్ చేస్తాం మొబైల్ కి అనే గురించి కూడా పెడతాం కదా, అందుకోసమని స్కిప్ చేయనట్టు చూడండి. ఇప్పుడైతే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ టైప్ సి పిన్ అయితే ఉంది, ఇక్కడ అలాగే జాక్ పిన్ అయితే ఉంది కదా. ఇప్పుడైతే ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది రిసీవర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చార్జ్ చేయాలన్నమాట. ఇంకోటి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ వాల్యూమ్ మైనస్, ఇక్కడ వాల్యూమ్ ప్లస్ అయితే ఉంది.
అర్థమైనా. అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పిన్ ఉన్నమాట, ఇట్లా ఒక గిఫ్ట్ అనమాట, ఇది ఒకటి ఇట్లా పెట్టుకుని ఉంటా కదా, ఆ విధంగా అయితే ఉందన్నమాట చూసుకున్నట్టయితే. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్జ్ చేద్దాం దీన్ని అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం పవర్ బటన్ అయితే ఇచ్చాడు అనమాట. ఈ విధంగా ఈ పవర్ బటన్ ని గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే లైట్లు పడతాం మీకైతే, ఈ విధంగా లైట్ అయితే పడతాం అనమాట. ఇంకోటి ఇక్కడ బ్యాటరీ, ఇక్కడ ఇంకా మైక్ అయితే ఒక లైటింగ్ అయితే బ్లింక్ అవుతుంది. అదే విధంగా నడమ చూసుకున్నట్టయితే నడమ లైట్ అయితే బ్లింక్ అవుతుంది చూసుకున్నట్టయితే మీరు, కనెక్ట్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ చేయాలంటే, ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయాలంటే మనం సింపుల్ గా ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఏమిటి ఇది మైక్ అనమాట. ఈ మైక్ ని సేవ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంటుంది అనమాట. ఈ పవర్ బటన్ అయితే మనం ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా ఈ విధంగా లైట్లు అయితే పడుతుంది అనమాట. లైట్ పడిన తర్వాత ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇక్కడ లైట్ పడింది అనమాట, కనెక్ట్ అయింది. ఇది రాత్రి ఫుడ్ అయితే బాగా లైటింగ్ అయితే కనపడుతుంది. ఇప్పుడైతే పొగలు కదా, అందుకోసమనే కనెక్ట్ అయింది, లైట్ అయితే కనపడుతుంది మీకైతే. మీకు ఒకసారి చూపిస్తా ఒకసారి నీట్ గా. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 లైట్లు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నడమంతల లైట్ అయితే కనెక్ట్ అయితే అయింది అనమాట మాకైతే. మీరు లైట్ చూసుకున్నట్టయితే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం లేదనమాట, సింపుల్ ఇది పవర్ బటన్ ఒకటి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వంచగలవే కనెక్ట్ అవుతాయి. మిగతా మన ప్రాసెసర్ ఏం చేసేది లేదు. ఇంకా సింపుల్ ఈ మాత్రం కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ రిసీవర్ ఏమైతే ఉండదో, ఇప్పుడు ఇది మైక్ వచ్చేసి ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడతామో ఈ మైకులు కలిగి మనం మాట్లాడిందల్లా ఈ దానికి రిసీవర్ అయితే అన్నమాట. ఈ దాంట్లో ఉంటే మన ఫోన్కి అయితే రికార్డ్ పెట్టాలి. ఇప్పుడు దీన్ని అయితే మనం ఫోన్ కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇప్పుడు మన రిసీవర్ని ఈ దానికి కనెక్ట్ చేయాలి, మొబైల్ కనెక్ట్ చేయాలి. కాబట్టి ఇది వచ్చేసి ఇది చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఐఫోన్ కేబుల్ అనమాట. అంటే ఐఫోన్ పిన్, ఐఫోన్ ఎవరిదైతే ఉంటుంది ఐఫోన్ ఉంటే ఇట్లా ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇంత టైప్ సి ఉంది కదా, టైప్ సి నుండి ఇట్లా కనెక్ట్ చేసుకేసి ఇదైతే ఐఫోన్కి పెట్టచ్చు. అదేవిధంగా ఆండ్రాయిడ్ ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ కూడా ఇట్లా టైప్ సి కనెక్ట్ చేసుకుని కలిసి ఇదన్నీ అయితే పెట్టచ్చు. ఇప్పుడైతే దీన్ని ఐఫోన్ కేబుల్కి అయితే కనెక్ట్ చేస్తాను. ఒక్క నిమిషము. ఇది చూసుకున్నట్టయితే ఇది ఐఫోన్ కాబట్టి నేను ఇదే విధంగా ఇట్లా కనెక్ట్ అయితే చేసిన అనమాట. ఇప్పుడు నా వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అనేది మీరే చెప్పండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతసేపులో ఏమైతే రికార్డ్ చేసింటే అదంతా బయట వాయిస్ అనమాట. ఇప్పుడు ఈ మైక్ నుండి ఏమైతే రికార్డింగ్ అవుతుంటుంది ఇది వచ్చేసి దీంట్లో వాయిస్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ దాంట్లో నుండి ఇప్పుడు అది ఏమైతే రిసీవర్ ఉంటుంది దాంట్లో సౌండ్ కూడా ఎక్కువ పెట్టచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లోనే ఇక్కడ వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ ఉంటుంది కదా, వీటితో అయితే అడ్జస్ట్ చేసుకుని మనం సౌండ్ అయితే ఎక్కువైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ మైక్కి అయితే ఆల్మోస్ట్ కనెక్ట్ అయ్యేది అనుకుంటాను, బట్ మీరే చెప్పండి కనెక్ట్ అయ్యిందా లేదనికా సరే. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు నన్ను ఇందు నుండి డిస్టెంట్ అంటే కొంచెం చాలా దవ్వుపోయినప్పుడు ఎట్లా వస్తుంది ఎట్లేదు అది కూడా చెప్పండి ఒకసారి. ఈ మైక్తోనైతే మనం ఎంత దవ్వుపోతానో ఎంత మాట రికార్డింగ్ చేస్తా అది కూడా చూద్దాము. బయటికి ఏంటికి వచ్చినామంటే ఈ బయట శబ్దాలు వినపడుతుంది కదా, అప్పుడు ఎంత వాయిస్ క్లియర్ వస్తుంది ఎంత లేదనికేసి అని గురించి రికార్డింగ్ అవుతుంది కదా, అందుకోసమని చెప్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి కాసి నేనైతే దవ్వుపోయిన తర్వాత మన వాయిస్ అయితే ఎట్లా వస్తుంది ఒకసారి మీరే చెప్పండి. నన్ను ఇప్పుడు దవ్వుపోతున్నాను అనమాట. చూడండి మీరే వాయిస్ ఎట్లా వస్తుండదు. మనం దగ్గర మాకు గానుంటి ఇంకా దవ్వు అయితే పోతున్నాను అనమాట. చూడండి వాయిస్ ఎట్లా వస్తుండదు అనేది చెప్పండి మీరు, వాయిస్ ఎట్లా వస్తుండదు అనేది వస్తుండదా వాయిస్? నా వేసి బాగానే వస్తుంది అనుకుంటాను. ఇది వచ్చేసి కలిసి ఈ మైక్తోనైతే రికార్డ్ చేసిన వాయిస్ అనమాట. ఇది వచ్చేసి మీకు గాలి సౌండ్ కానీ వస్తుంటుంది. గాలి సౌండ్ అక్కడ గాడిలో అయితే తిరగాడుతుండే అక్కడ సైడ్ అయితే దాని సౌండ్ కూడా మ్యాక్సిమం అయితే మీకు అయితే వస్తుంటుంది. కాకపోతే ఈ మైక్ పెట్టినప్పుడు కలిగి మీకు ఆ సౌండ్ అయితే వచ్చట్లేదు అనమాట, అర్థమైనా. ఇప్పుడు వచ్చేసి ఈ మైక్ క్వాలిటీ అనమాట. ఇది మీ క్వాలిటీ కానీ చెక్ చేసుకుని వచ్చి మైక్ ఎట్లా పనిచేస్తుంటుంది ఎట్లేదు అనుకోసని. ఇంకొక మెయిన్ టాపిక్ ఏమిటంటే ఇప్పుడు మనం మైక్ తీతాము, మైక్ తీసుకేసి అడాక్ పై కాసి వచ్చి కాసి టేస్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు మైక్ లేకుంటే ఎట్లా వస్తుంది, మైక్ ఉంటే ఎట్లా వస్తుంది అని గురించి అయితే ఇది ఒక పరి. ఇప్పుడు మైక్ ఆఫ్ చేసి కాసి ఇది చేస్తాం. అప్పుడు వచ్చేసి మైక్లో అయితే రికార్డ్ చేసేటి, ఇప్పుడు వచ్చేసి మొబైల్ అయితే రికార్డ్ చేస్తాము. ఇప్పుడు ఎంత దవ్వు బైక్ కాసి రికార్డింగ్గా చేస్తాము చూద్దాం. మరి మొబైల్ అయితే ఎంత బాగా వస్తుంది క్వాలిటీ, మైక్లో అయితే ఎంత బాగా వస్తుంది అనేది గురించి ఇప్పుడైతే దీన్ని కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం ఒకసారి. మేమైతే దవ్వు పోతే మొబైల్ ఎంత రికార్డ్ వస్తుంది, మైక్ ఎంత బెనిఫిట్ ఉంటుంది అనే గురించే కదా టాపిక్ ఇక్కడ. అందుకోసమని ఇప్పుడు దవ్వు పోతున్నాను. మైక్ చూడండి ఒకసారి, దవ్వుపోతున్నాను అనమాట. ఇది వాయిస్ నా మాట్లాడుకుంటే పోతున్నాను, దవ్వుపోతున్నాను వాయిస్ వినపడుతున్నా నార్మల్గా వినపడుతున్నా ఒకసారి మీరు కింద కామెంట్ అయితే చెప్పండి. ఇంకా దవ్వుపోతున్నాను దవ్వు అయితే పోయిన అనమాట. సేమ్ అప్పటికి ఇప్పటికి ఇంతే దవ్వేయండి మైక్ పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు వాయిస్ ఎట్లా వచ్చేదో మీరే కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇంతలో మరి మైక్ అయితే కనెక్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది మైక్ నుండి వచ్చే సౌండ్. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు సౌండ్ అయితే ఎక్కువ పెడదాము. సౌండ్ పెట్టు. ఇప్పుడైతే సౌండ్ అయితే ఫుల్ అయితే పెట్టామన్నమాట. ఇది వచ్చేసి మైక్ ఎలా అనిపించింది అయితే మీరే కింద కామెంట్ చెప్పండి. ఇంకో ఏం టాపిక్ వచ్చేసి కాసి ఏదైనా వ్లాగింగ్ తీసినప్పుడు ఏదైనా
ఫ్రాంక్ వీడియో చూస్తాం కదా, అట్లాంటప్పుడు మైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత దవ్వుపోయినా కూడా మైక్ అనేది రికార్డింగ్ అవుతుంది అనమాట, వాయిస్ రికార్డు. ఇంకోటి క్వాలిటీ కూడా బాగా వస్తుంది. ఇంకొకటి నాకు తెలిసిన మాటకైతే ఇక్కడ గాలి సౌండ్ అయితే ఎక్కువ వినపడుతుంటుంది. ఈ మైక్ పెట్టుకుంటే గాలి సౌండ్ కూడా తక్కువ పడుతుంది. మన సౌండ్ ఒకటే కొంచెం మన సౌండ్ ఒకటినే తీసుకుంటాం అనమాట, గాలి సౌండ్ కాకుండా. నాకు తెలిసి అయితే వర్త్ అనిపిస్తుంది, నాకు తెలిసి బాగానే అనిపిస్తుంది ఈ మైక్ కూడా. ఇంకోటి దీని మెయిన్ టాపిక్ ఏమిటంటే ఇది ఛార్జింగ్ కన్నా మస్తు వస్తుంది అనమాట. అయినా కూడా నాకైతే ఛార్జింగ్ కన్నా వర్త్ అనిపిస్తుంది. ఛార్జింగ్ అయితే పెట్టలేమైతే ఇంతవరకు అయితే, ఛార్జింగ్ కన్నా ఓకే పర్లేదు అయితే మీకైతే. ఇంకోటి దీని మెయిన్ ప్రైజ్ అంటే దీని అమౌంట్ గురించి వస్తే, దీని ప్రైస్ గురించి వస్తే